రాత్రి నేను నిద్రపోయే ముందు రేపు ఏమేం చదవాలి అనేది అంతా ఒక మైండ్లోనే పేపర్లో మైండ్లో ఉన్న పేపర్లో అన్నీ నోట్ డౌన్ చేసుకుంటున్నా. ఈ రేపు ఇది చదవాలి, ఇది చదవాలి, ఇట్లా చదవాలి అన్నీ నోట్ డౌన్ చేసుకొని రేపు పొద్దున 4 o'clockకి లేచేసి 5 కల్లా రెడీ అయిపోయి చదువుకోవాలి. రోజు రేపు కొడితే 10 గంటలు ఎటే స్ట్రెచ్లో అయిపోవాలి అని అనుకున్నా. ఎటే స్ట్రెచ్ అంటే మధ్యలో బ్రేక్లు వస్తాయిలేండి, అయిపోవాలని అనుకున్నా. కానీ పడుకునే ముందు మన బ్రెయిన్ మనల్ని కామ్గా ఉండనివ్వదుగా. ఇది బాగా తెలుసు కదా, కామ్గా ఉండనివ్వదు అసలు. నువ్వు ఈరోజు ఎంత చదివావు, రేపు 10 గంటలు చదవాలంటే ఈరోజు ఎంత చదివావు నువ్వు అసలుకి అని వచ్చింది. ఈరోజు లిటరల్లీ 2 గంటలు కూడా చదవలేదు. అది నా బ్రెయిన్కి తెలుసు, నన్ను ముందుకు పోనివ్వదు అది అసలు. అది కామ్ అవ్వదు. దానివల్ల నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకపోగా రేపు చేయాల్సిన పని అంటే ఈరోజు చేయాల్సిన పని కూడా వాయిదా పడిపోయింది. ఇంకా ఇప్పటికీ ఒక క్వశ్చన్ కూడా చదవలేదు ఇంకా. ఎందుకంటే నా ప్రాబ్లం ఏంటి, నేను 4కి లేచి 5కి రెడీ అయిపోయి 5 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా కదా. ఇప్పటికి టైం అయిపోయింది, నువ్వు 4కి లేవలేదు, అదొకటి నెగటివ్ సిగ్నల్ బ్రెయిన్కి. 5కి స్టార్ట్ చేయలేదు, అదొక నెగటివ్ సిగ్నల్. ఇప్పటికీ ఇంకా కొంచెం కూడా అవ్వలేదు. అదే నువ్వు 5కి లేచి ఉంటే ఇప్పటికి 3-4 అవర్స్ అయిపోయి ఉండేది అనే క్యాలిక్యులేషన్ నా బ్రెయిన్ నాకు చెప్పి నన్ను చదవనీయకుండా చేస్తుంది. ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లోనే కదా కూర్చోబెట్టాలి దీన్ని కష్టపడి. మనం ఎప్పుడు ఎన్ని గంటలకు లేచినా సరే, ఎప్పుడు లేస్తే అక్కడి నుంచే అక్కడి నుంచే నీ స్టార్ట్ చేయటం మంచిది. సో దట్ వర్క్ ఇంకా ఎక్కువ డిలే అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు 3 గంటలు పోయాయని చూస్తే అప్పుడు 3 రోజులు అయిపోతాయి, స్టార్ట్ కూడా చేయం అప్పటికి. రేపు చదువుదాం రేపు స్టార్ట్ చేద్దాం ఇంకా చెప్పాలంటే ఇది ఎక్కువ అవుతుంది.